వెల్కమ్ బ్యాక్. విజయవాడ సస్పెండెడ్ సిఐ నాగరాజు 7 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిట్ అధికారులు విచారణ ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేసి 2 హార్డ్ డిస్కులను విజయవాడ కోర్టుకు సమర్పించారు. న్యాయమూర్తి ముందు చెప్పుకోవడానికి ఏమీ లేదని A1 నిందితుడు నాగరాజు తెలిపారు. అనంతరం ఆయనను రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ సస్పెండెడ్ సిఐ నాగరాజు 7 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిట్ అధికారులు విచారణ ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేసి 2 హార్డ్ డిస్క్లను విజయవాడ కోర్టుకు సమర్పించారు. దీని గురించి మరింత సమాచారం ఐఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, ఏదైతే విజయవాడలో సంచలనం జరిగినటువంటి సిఐ నాగరాజు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిట్ అధికారులు విచారణ ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేసి కోర్టుకు సమర్పించారు. ఈ విషయంలో నాగరాజు కూడా కోర్టుకు చెప్పుకోవాల్సింది ఏం లేదన్నట్టు తెలుస్తా ఉంది. దీని నుంచి తాజా అప్డేట్ ఏంటి? కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో A1 గా ఉన్నటువంటి సిఐ నాగరాజుని సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం, తర్వాత అతన్ని కస్టడీకి తీసుకొని 7 రోజులుగా విచారించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏ విధంగా విచారణ చేయాలో ఆ విధంగా విచారణ చేశారు. విచారణ చేసి దానికి సంబంధించినటువంటి విచారణ ఆడియో వీడియో రికార్డింగ్ సీసీ ఫుటేజ్ ఏదైతే సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించడం జరిగింది. 2 హార్డ్ డిస్కుల్లో దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ అంతా కూడా కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆదేశాల ప్రకారం నాగరాజుని పూర్తి స్థాయిలో కూడా సిట్ అధికారులు విచారించారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజు కీలకంగా వ్యవహరించారు. ఒక పక్క సాయి కృష్ణ కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి పదే స్టేషన్ చుట్టూ తిరగడం, ఎవరు స్పందించకపోవడంతో వాళ్ళు పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అన్ని విధాల న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని మాట్లాడి అన్ని విధాల న్యాయం చేస్తామని సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కేసులో దూకుడుగా ముందుకు వెళ్ళింది. దానిలో భాగంగానే ఆ సమయంలో ఎవరైతే అక్కడ సిఐగా ఉన్నారో నాగరాజు వైపు అన్ని వేళ్లు కూడా చూపించాయి. నాగరాజుకు సంబంధించి అప్పటికే సస్పెండ్ అయి ఉండటం, దానికి సంబంధించి ఆయనకి పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా సేకరించారు. ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక్కొక్కరిని కూడా సిట్టు ఫోకస్ పెట్టి అదుపులోకి తీసుకోవడం జరిగింది. నాగరాజు కస్టడీకి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఒక పక్క కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా ఇటు సిట్టు ముందుకు వెళ్తాం, దానికి తగిన విధంగానే సిట్ అక్కడ పోరాటం చేసి దానికి సంబంధించినటువంటి అనుమతులు తెచ్చుకోవటం, తర్వాత నాగరాజుని కస్టడీకి తీసుకోవడం, 7 రోజులు విచారించి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించారు. నాగరాజు నోరు తెరిస్తేనే ఈ కేసులో కీలకమైనటువంటి సమాచారం బయటకు వస్తున్నట్టు మొదటి నుంచి సిట్ అధికారులు భావించారు. దానికి తగిన విధంగానే విచారణ జరిగింది. ఈ రోజు కస్టడీ కూడా ముగిసి ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.